ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఆమేన్. దేవుడు మరి ఒక చక్కని వాగ్దానంతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అదేమిటనగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని. అవును ప్రియులారా, ఈ లోకంలో అనేక మంది మనము ఎవరో వచ్చి ఏదో చేస్తారని, ఎవరో నుంచి మనం మేలు కలుగుతుందని, ఎవరో వచ్చి మనల్ని గొప్ప చేస్తారని, ఏదో కార్యం జరిగిపోతుందని ఎదురు చూస్తూ ఉంటారు. చివరికి ఎదురు చూసే క్రమంలో వాళ్ళు బలహీన పడిపోతుంటారు. కానీ ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో అనగా దేవుని మీద వాళ్ళ నిరీక్షణను, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెట్టుకొని ఉంటారో వాళ్ళకి ప్రతి దినము అది ఒక బలముగా ఉంటుంది. అది ఒక ప్రోత్సాహంగా దేవుడు ఒక నూతన బలముగా వాళ్ళకి ఉంచుతాడు. రెండవదిగా ఎవరైతే యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉంటారో, రెండవదిగా ఏం చెప్తున్నాడంటే పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే పక్షిరాజు యొక్క మనం పరిస్థితి చూసినట్లయితే మిగతా పక్షులకి పక్షిరాజుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అదేమిటనగా మిగతా పక్షులు మేఘాలకి క్రింద ఎగురుతూ ఉంటాయి, కానీ పక్షిరాజు మాత్రం మేఘాలకి అతీతంగా, మేఘాలకి పైగా ఎగురుతూ ఉంటుంది. కనుక అది ఏ విధమైన ఎదురు దెబ్బలు తగలదు. అందుకనే దేవుడు పక్షిరాజులతో పోల్చాడు. ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తూ నూతన బలం పొందుకుంటారో అటువంటి వారికి, ఎవరైతే దేవుని కోసము నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి దేవుని కోసం, దేవుని కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే వాళ్ళ యొక్క ఆలోచన రీతి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఈ భూపరమైన సమస్యలు, ఈ భూపరమైన ఇబ్బందుల కొరకు వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క దృష్టి ఉండదు. కానీ వాటికి అతీతంగా వాళ్ళు పైనున్న విషయాల కొరకు వాళ్ళ ఆసక్తి కలిగి ఉంటారు. కనుక ఈ భూపరమైన విషయాలు వాళ్ళు ఏమాత్రము కృంగదీయలేకపోతుంటాయి. ఇంకొక విషయం ఏం చెప్పాడంటే అల యొక్క పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని. అవును, ఇలా ఎగురుతున్న క్రమంలో ఇలా దేవుడు వాళ్ళకి నూతన బలం ఇస్తూ వాళ్ళని పక్షిరాజు వల్లే అన్నిటికంటే అతీతంగా ఉన్న క్రమంలో వాళ్ళకి ఏమాత్రం కూడా ఈ ప్రయాణంలో అలసట రాదు. వాళ్ళు పరిగెత్తినప్పటికీ ఏమాత్రం కూడా సొమ్మసిల్లక నడిచి వెళ్ళిపోతూ ఉంటారంట. ఈరోజు ప్రియ సహోదరా, నువ్వు నీ జీవితంలో సొమ్మసిల్లిపోతున్నావా? ఎదురు చూడలేక నిరాశపడిపోతున్నావా? నీ జీవితంలో నిరాశ, నిస్పృహలు ఎదురవుతున్నాయా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నావు. ఈరోజు నుంచి దేవుని కోసము, దేవుని యొక్క కృప కోసము ఎదురు చూచినట్లయితే ఆయన దినదినం నీకు నూతన బలం అనుగ్రహిస్తూ పక్షిరాజు వలె అన్నిటికంటే, నీకున్న సమస్యలన్నిటికంటే అతీతముగా ఆయన నీకు ఆలోచన నీతిని మార్చి నువ్వు వెళుతున్న ప్రయాణంలో నిన్ను నిన్ను అలిసిపోనివ్వకుండా, నిన్ను సొమ్మసిల్లి పడిపోనివ్వకుండా ప్రతిదినం ఆయన నూతన బలముతో నింపి గొప్ప క్రియలు, గొప్ప మేలును నీ జీవితంలో చేస్తున్న ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మీద నిరీక్షణ ఉంచినంత కాలము నీ జీవితంలో ఏమాత్రము నిరాశ కానీ, నిస్పృహలు కానీ ఎదురుండు. ఎందుకంటే ఎన్ని సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నీ యొక్క నిరీక్షణ దేవుని యందు ఉంది కాబట్టి, నీ యొక్క విశ్వాసం దేవుని యందు ఉంది కాబట్టి నువ్వు గొప్ప మేలు పొందుకుంటావు. అవును అన్నట్లయితే నాతో ప్రార్థనలు ఏకీభవించు. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధ వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, చక్కని రీతిలో మీరు బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అవునా తండ్రి, ఈ లోకంలో అనేక ఇద్దరు మనుషుల మీద మేము ఎదురు చూస్తూ, మనుషులు ఏదో వచ్చి మాకు చేస్తారని మేము అనుకుంటాము. కానీ అది అంతా కేవలము ఏదైతే మేము పొందుకోవాలనుకుంటున్నామో, ఏదైతే మేము ఆశీర్వాదం కావాలనుకుంటున్నామో, ఏదైతే కార్యం జరగాలనుకుంటున్నామో అది కేవలము నీ కొరకు ఎదురు చూస్తేనే, నీ కృప కోసం మేము ఎదురు చూస్తేనే, కనిపెట్టుకుంటేనే మాకు కలుగుతుందని. అయా, అటువంటి క్రమంలో మాకు మీరు నూతన బలాన్ని, మీ యందు నిరీక్షణ ఇస్తే, మీ కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని మేము సొమ్మసిల్లి పడిపోకుండా, కృంగిపోకుండా పక్షిరాజు వలె
అన్ని సమస్యల కంటే, మాకున్న పరిస్థితులన్నిటికంటే అతీతంగా మేము నడుచుకునే ఆలోచన విధానాన్ని మీరు మాకు దయచేస్తున్నారని, మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అట్టి కృప బిడ్డలందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.